పూరా లోకల్ కాళేశ్వరంపై జరుగుతున్న విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. శ్రీధర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు అతన్ని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే శ్రీధర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 200 కోట్లకు పైగా ఆయనకు ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 13 ప్రాంతాల్లో సోదాలు చేయగా స్థిర చరాస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు భారీగా బంగారం, డైమండ్స్, ప్లాటినం ఆభరణాలు, కార్లు, విల్లాలు బయటపడ్డాయి. శ్రీధర్ నివాసంతో పాటు ఆయన కార్యాలయం, అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించారు. తెల్లాపూర్లో విల్లా, షేక్పేట్లో ఫ్లాట్, కరీంనగర్లో 3 ఓపెన్ ఫ్లాట్లు, అమీర్పేట్లో వాణిజ్య భవనం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో 3 ఇండిపెండెంట్ హౌస్లు, అతనికి సంబంధించి 16 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా గుర్తించారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో 19 ఓపెన్ ఫ్లాట్లు ఉన్నట్టు తేలింది. శ్రీధర్ తన పదవిని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ నిర్ధారించింది. మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. శ్రీధర్ కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్రాజెక్టుల పనులను పర్యవేక్షించారు. ప్రస్తుతం ఇరిగేషన్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు శ్రీధర్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.